నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ ఒక సబ్జెక్టు మీద మాట్లాడారు. ఆ సబ్జెక్టుకు ఎందుకంటే ప్రతిసారి నంద్యాలలో మధుస్వామి మీద 420 కేసు ఉంది. మధుస్వామి 420, మధుస్వామి చేసింది అక్రమం. మధుస్వామికి అధికారం ఎక్కడుంది? మధుస్వామి హంపి పొలాలకు మధుస్వామికి ఏం అధికారం ఉంది అనేది వాళ్ళ వాదన. నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఏ పార్టీలో అయితే బయట ఇచ్చానో ఆ పార్టీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పాలని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అది వాళ్ళకే సమాధానం చెప్తే కరెక్ట్ అనమాట. ఎందుకు అంటే నేను 2011లో హంపి విద్యారణ్య శంకర భారతి పీఠాధిపతుల వారు 2011లో కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం, దీన్ని ఏమంటారంటే వాళ్ళ భాషలో అంటే పండిత భాషలో తర్వాత పీఠాధిపతులు ఇచ్చేటువంటి దాన్ని శ్రీముఖం అంటారు. మన దగ్గర జీపీఏ లేదంటే ఇంకోటి ఏదైనా అంటారు. ఇది శ్రీముఖం. ఇది 2011లో పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం. ఇది నరసింహ గారు చదవాలి. ఎందుకంటే ఆ అధికారం నీకు ఎక్కడుంది అన్నప్పుడు, నీకు ఎవరిచ్చారు అన్నప్పుడు హంపి పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖ రూపంలో ఉన్నది ఇది. ఇకపోతే 2011 నుంచి అంటే 2011లో హంపి పొలాలు ఎక్కడున్నాయో కూడా ఆ పీఠాధిపతుల వారికి తెలియదు. పీఠాధిపతిగా వచ్చినాడు కానీ ఎవ్వరు కూడా ₹1 గుత్త కట్టేవాళ్ళు కాదు. 1 ఎకరాకు పొలానికి కూడా ఈ ఆదాయం హంపి మఠానికి వెళ్ళేది కాదు. అటువంటి పరిస్థితుల్లో నేను హంపి క్షేత్రం చూడడానికి వెళ్ళినప్పుడు, హంపి క్షేత్రంలో పీఠాధిపతిని దర్శనం చేసుకున్నప్పుడు నాకు ఎక్కడైనా పీఠాధిపతి దొరికితే ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా ఏం చేస్తారంటే, ఎవరు మనోభావాల కోసం కాదు, పీఠాధిపతి దగ్గరికి బ్రాహ్మణులు ఎవరైనా పోతే 2 చెవులు పట్టుకొని మా గోత్రము ప్రవర చెప్పుకొని మా ఇంటి పేరు చెప్పుకొని వాళ్ళకి నమస్కారం చేస్తాం. ఆ చెప్పినప్పుడు మీరు బ్రాహ్మణ ఎక్కడుంటారు మీరు అని అడగడం జరిగింది. అడిగినప్పుడు ఇక్కడ నేను పలానా ఆదంలో ఉంటాను స్వామి అంటే, ఆదంలో డివిజన్లో మన పొలాలు దండిగా ఉన్నాయి, వాటిని సంరక్షించే వాళ్ళు ఎవరు లేరు, వాటిని చూడడానికి అంటే మనకు గుత్తలు ఆదాయాలు రావడం లేదు, వాటిని ఏమన్నా నువ్వు బయటికి తీయగలని అడిగారు. అడిగితే తప్పకుండా స్వామి నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను, మీరు మీ పొలాల గురించి ఏదైనా డీటెయిల్స్ ఇస్తే నన్ను ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. చేసిన తర్వాత ఆయన ఈ శ్రీముఖ రూపంలో కార్యదర్శిగా నియమిస్తూ నాకు ఇది ఇవ్వడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత నేను ప్రతి ఊరికి వెళ్ళి, నేను అప్పుడు పురోహిత కార్యక్రమంలో చాలా బిజీ, రాజకీయాలకు నేను రాలేదు. 2011లోకి 2004 నుంచి సాయిప్రసాద్ రెడ్డి గారి దగ్గర పురోహితం చేస్తూ వాళ్ళ ఇంటి పురోహితుడిగా ఉన్నాను. ఎలక్షన్లో మాత్రమే ఆ 15 రోజులు 20 రోజులు ఆయన దగ్గర ఉండి మంచి చెడ్డ సలహాలు ఇచ్చేవాడిని. ప్రత్యక్ష రాజకీయాల్లో అప్పటికి లేను. ఆ పరంపరలో నాకు సాయిప్రసాద్ రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయం చేత నేను ఈ పొలాలన్నీ కూడా బయటకు తీసుకెళ్తామని చెప్పా. అయినా నేను అది తెచ్చిన తర్వాత కూడా మీరు సాయిప్రసాద్ రెడ్డి గారిని కూడా అడగండి, ఎక్కడైనా మీకు హంపి పొలాల గురించి విడిపించమని కానీ అప్పచెప్పమని కానీ మిమ్మల్ని స్వామి ఎప్పుడైనా మిమ్మల్ని రికమెండ్ చేయమని అడిగాడా, హంపి పొలాల విషయం మీ దగ్గర ఎప్పుడైనా ప్రస్తావన తెచ్చాడని కూడా అడగండి. నేను ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని కూడా నేను ఉపయోగించుకోలే, ఆయన పేరు కూడా ఎక్కడ చెప్పలే. నేనే స్వతహాగా పల్లెల్లోకి వెళ్ళి ఇది హంపి పొలం, హంపి మఠానికి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గుత్త కట్టడం లేదు, మీరు ఇప్పుడు గుత్త కట్టకపోతే మేము వేలం పెట్టి వేరే వాళ్ళకు గుత్తకిస్తాం అని చెప్పి రైతులతో మాట్లాడి రైతులను ఒప్పించి ఒక 5 సంవత్సరాల పాటు నేను గుత్త వసూలు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి గుత్త స్వామీజీ దగ్గర కట్టి రిసిప్ట్ ఇప్పించడం జరిగింది. తర్వాత మాటికి ఇప్పుడు ఈ పరంపరలో ఏమైందంటే, నాకంటే ముందు నేను పీఠానికి రాకముందే 2009లో స్వామీజీ ఏం చేసినాడంటే, ఈ పొలాన్ని అమ్ముతాను అని గజ్జెల్లి రైతులకు ఒక అగ్రిమెంట్ కూడా చేసినాడు. 44 ఎకరాలు గజ్జెల్లిలో ఉంది, దాన్ని అమ్ముతాను అని చెప్పి అగ్రిమెంట్ చేశాడు. తర్వాత ఇంకొక పల్లె బదినే, ఇది మన చిన్నగోనె ఆలు, అక్కడ కూడా ఒక రెడ్డికి అమ్ముతానని నేను పీఠానికి రాకముందే రిజిస్టర్ అది అగ్రిమెంట్ చేసినాడు. నేను పీఠానికి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు ఎట్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియదు. నాకు అంటే గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి రావాలి, ఎన్ఓసి ఉంటేనే రిజిస్టర్ చేయాలనే విషయాలు మనకు తెలియవు. అది స్వామికి తెలుసో లేదో తెలియదు. నాకైతే దాంట్లో అమ్మడంలో కానీ కొనడంలో కానీ ఆ పాత్ర నాది ఏమాత్రం లేదు. స్వామీజీదే పూర్తి బాధ్యత. స్వామీజీ వచ్చి ఆ గజ్జెలకి సంబంధించినటువంటి పొలాన్ని 44 ఎకరాలను ఆస్పరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినాడు.
ఆ 6.5 ఎకరా గోనేహాల్ ఎవరిదైతే ఉందో అది మన ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసినాడు. ఆయనే వచ్చి సంతకాలు పెట్టినాడు. ఆయన ఫోటోలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటాయి. అయిన తర్వాత నేను కూడా స్వామీజీకి ఒక ఆలోచన చెప్పా. స్వామి, ప్రతి సంవత్సరం నేను నా పనులు ఎదుర్కొనే గుత్తల కోసం పోవడం, వాళ్ళు పండిందని కొంత ఇవ్వడం, పండలేదని కొంత ఇవ్వడం, ఒక సంవత్సరం ఎక్కువ ఇస్తారు, ఒక సంవత్సరం తక్కువ ఇస్తారు. దీనికంటే కూడా మీరు ఎట్లా అమ్ముతున్నారు కదా పొలాలు, అవి రైతులకు అమ్మితే ఉపయోగం ఉంటుందేమో, వాళ్ళకు బాగుంటుంది, మీకు ఏమైనా గుత్తలు మాటికి వసూలు చేసే పని లేకుండా సరిపోతుంది కదా అని చెప్పడం జరిగింది. అవును, ఈ ఆలోచన బాగుంది, మరి రైతులతో చేద్దామని చెప్పాడు. ఆ మాట్లాడిన పరంపరలో ముందు మొలవేలి దాన్ని తీసుకున్నాం. మొలవేలి రైతులకు చెప్పాం, అయ్యా ఇట్లా మన గజ్జలిది గోనేహాల్ది రిజిస్టర్ అయిపోయినాయి, మీరు కూడా ఏమైనా పొలం కొనుక్కుంటే కొనుక్కోండి, స్వామీజీ అమ్ముతాడంట అని చెప్పాం. సరే, స్వామీజీ పిలుచుకుపోయినాం. స్వామీజీ ఎదురుగానే వాళ్ళే మాట్లాడినారు. స్వామీజీకే 66 లక్షల రూపాయలు, ఎంత 66 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు గజ్జలి వాళ్ళు పే చేయడం జరిగింది. 66 లక్షల రూపాయలు తనకు ముట్టినట్టు ఆయనే ఒక డాక్యుమెంట్, అంటే ఆయన దాని పైన 66 లక్షల రూపాయలు నాకు ముట్టినవి, నేను రిజిస్టర్ చేయించగలవాడను అని చెప్పి ఆయన పేపర్లు రాయడం జరిగింది. రాసి ఇచ్చినాడు. రాసి ఇచ్చిన తర్వాత గజ్జల్లి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. స్వామి, ఆ స్వామి వచ్చి మాకు రిజిస్టర్ చేసిపోయినాడు, మాకు బ్యాంకుల్లో లోన్లు రావడం లేదు, పొలాలు ఊరికే మా పేరుతో ఉన్నాయి కానీ అవి మాకు చెల్లుబాటు కావడం లేదని నా దగ్గరికి వచ్చినారు. అప్పుడు నాకు విషయం అర్థమైంది. ఎందుకు ఇవ్వడం లేదంటే, లేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఎన్ఓసి, కర్ణాటకకు సంబంధించి ఒక ఎన్ఓసి, అంటే నో అబ్జెక్షన్ సపరేట్, మాకు మీరు అమ్ముకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సర్టిఫికెట్లు కావాలంట. ఆ సర్టిఫికెట్లు వస్తేనే బ్యాంకుల్లో లోన్ కొడతాయంటే మా పేరుకు వాల్యూ ఉంటుందంట అని చెప్పారు. అప్పుడు ఆ మొలవేలి పొలాన్ని నిలబెట్టాం. అప్పటి నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకొస్తే రిజిస్టర్ చేద్దాం, లేకుంటే లేదు, రేపు నాకు కూడా రైతులు ఇబ్బంది పెడతారు, కాబట్టి మీరు 66 లక్షలు కట్టినది వాళ్ళ దగ్గరే ఉంది, పొలం మీ దగ్గర ఉంది, పొలం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది, మీరు ఎన్ఓసి తీసుకొచ్చేందుకు ఆ పొలం వాళ్ళు వేసుకుని ఉంటారు, మీరు ఎన్ఓసి తెచ్చి రిజిస్టర్ చేయండి అని చెప్పి గట్టి కూర్చోవడం జరిగింది. ఆ గట్టి కూర్చొని పర్యపరలో నాకు రైతుల నుంచి ప్రెజర్ ఎక్కువైనప్పుడు, ఆమె 66 లక్షలు కట్టినాం, మాకు ఎప్పుడు రిజిస్టర్ చేస్తారని రైతులు నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆ రోజు పిలుచుకపోయినా నేను మాట్లాడించింది నేను కాబట్టి, ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను స్వామీజీతో గట్టిగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఆయన నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అంటే దూరం పెడుతున్నాడు. ప్రతిసారి ఇది వచ్చినప్పుడు నాతో కొట్లాడుతావు, నువ్వు రావద్దు, నువ్వు వస్తే నేను కేసు పెడతా, ఇట్లా ఆయన తప్పించుకోవడానికి నా మీద చేయడం జరిగింది. చేసిన తర్వాత నేను 2018 నుంచి 18 ఎండింగ్ డిసెంబర్ లేదా జనవరి నుంచి నేను 2019 జనవరి నుంచి నేను మఠానికి పోవడం తగ్గించిన తర్వాత కొంతమంది విలేకరుల రూపంలో వాళ్ళు ఇల్లు పోయేది, మధుస్వామి ఆడ అక్రమం చేసినాడు, ఈడ అక్రమం చేసినాడు, ఈడ డాక్యుమెంట్ చేసినాడు, ఆడ డాక్యుమెంట్ చేసినాడు, ఆడ అగ్రిమెంట్ చేసినాడు, ఈడ అగ్రిమెంట్ చేసినాడు, స్వామి ఇన్ని కోట్లు తిన్నాడు, అన్ని కోట్లు తిన్నాడు అంటున్నాడు. ఆదోని డివిజన్లో ఉన్న పొలమే 216 ఎకరాలు. 216 ఎకరాలు స్వామీజీ అమ్మిన రేటు ప్రకారం అమ్మితే కూడా ఎకరా 2 లక్షలు అవుతుంది, వస్తే 4 కోట్లు వస్తుంది. మొత్తం ఎంత రిజిస్టర్ చేస్తే 4 కోట్లు వస్తుంది. అది 4 కోట్లకు అగ్రిమెంట్ చేస్తే ఎంత వస్తారు? అగ్రిమెంట్ మనం ఎంత చేస్తాం? 1/4 చేస్తాం. 1/4 చేస్తారంటే ఎంత చేస్తారు? 1 కోటి వచ్చి ఉంటుంది. 1 కోటిలో నేను ఎంత కట్టించిన స్వామీజీకి? ఒకే అమౌంట్ ఎంత కట్టించిన? 66 లక్షలు కట్టించా. ఇంకొక అమౌంట్, ఇది సాధ్యమైనంత వరకు సబ్జెక్ట్ మాట్లాడకూడదని చాలా రోజుల నుంచి ట్రై చేశా. ఇది సాయి ప్రసాద్ రెడ్డి గారి దగ్గరి బంధువు. సాయి ప్రసాద్ రెడ్డి గారే డబ్బులు ఇచ్చారు, ఈ పొలం మనం కొనుక్కుందాం, ఈ పొలం బదినీ హాల్లో ఉన్నటువంటి పొలాన్ని మనమే కొనుక్కుందాం, నువ్వు డబ్బులు మా బంధువుని పిలుచుకొని పోయి నేను డబ్బులు ఇస్తాను, మా బంధువుని పిలుచుకొని పోయి నువ్వు అగ్రిమెంట్ చేయొచ్చు, స్వామి దగ్గర పోయి డబ్బులు ఇచ్చి రాయించుకొని రాపు అంటే, నేను వాళ్ళ బంధువుని పిలుచుకొని పోయి 15 లక్షలు ఇచ్చి 42 ఎకరాలకు నేను స్వామి దగ్గర రాయించుకొని వచ్చిన. స్వామి స్వహస్తాలు, స్వామి సంతకము, స్వామి శ్రీలు. నేను అక్రమంగా సంపాదించుకునేవాడిని అయితే సాయి ప్రసాద్కి నేను ఎందుకు రిజిస్టర్ చేయలేకపోయినా? రిజిస్టర్ చేసే అధికారమే నాకుంటే, రిజిస్టర్ చేసే శక్తి నాకుంటే, నేను రిజిస్టర్ చేస్తే పొలాలు చెల్లుతాయి అనుకుంటే, సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆయన అధికారం ఉన్నప్పుడు ఎవరికి చెప్పే పనులు లోపల నేను చేసేవాడిని కదా.
ఆ అమౌంట్ దాపు 2 కోట్లు వచ్చేది కదా నాకు, నేను తినేవాడిని కదా సాయిప్రసాద్ రెడ్డి గారి దగ్గర. మరి నా దగ్గర రిజిస్టర్ చేసే శక్తి నేను చెల్లదనే కదా ఊరుకున్నాను, స్వామీజీ అగ్రిమెంట్ చేసుకొచ్చిన. మరి ఈయన కూడా హంపి పొలాలు అమ్ముకున్నాడు పోయినాడని సాయిప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను హంపి పొలాలు అమ్ముకుంటే నీ పొలాన్ని నేను ఎందుకు రిజిస్టర్ చేయలేకపోయినాను నేను? మరి నువ్వు ఎందుకు రిజిస్టర్ చేసుకోలేకపోయినావు? నేను చేస్తే చెల్లుతుంది అన్నప్పుడు కాలేదు. అగ్రిమెంట్ మీద ఉంది, అగ్రిమెంట్ మీద ఉంది. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. మరి సాయిప్రసాద్ దగ్గర ఉండాలి కదా, నీ దగ్గరికి ఎందుకు వచ్చిందని మీరు అడగచ్చు. అడిగితే నేను బీజేపీ పార్టీలో చేరేటప్పుడు సాయిప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అది రిజిస్టర్ కాలేదు, నువ్వేమో నా దగ్గరకుండా పోతున్నావు, నా డబ్బులు నాకు కట్టిపో, ముందు నా 15 లక్షలు కట్టి నీ ఇష్టం వచ్చి పోంటే 15 లక్షల రూపాయలు నేను చేతించి, ఇది మామూలు యాక్చువల్గా అయితే స్వామి కట్టాలా. స్వామీజీతో మాట్లాడదాం, స్వామీజీ ఒక డేట్ చెప్తాడు, ఆ డేట్ వరకు ఉందామంటే కూడా ఇవనుకుంటే నేను నా ఇంట్లో డబ్బులు తీసుకొని పోయి ఈ 15 లక్షల రూపాయలు కట్టి బయటకు వచ్చిన. ఆ భూమి మొదటి నుంచి ఎవరైతే రైతులు వేసుకుంటున్నారో ఆ రైతుల ఆధీనంలోనే ఉంది పొలం. అది దానికి స్వామీజీకే పోతున్నారు, గుత్తలు కట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఈ 15 లక్షల రూపాయలు నా చేతి నుంచి కట్టా. నేను అమ్ముకొని అక్రమంగా సంపాదించుకున్నైతే నా చేతి నుంచి డబ్బులు కట్టే అవసరం ఉంది. మఠానికైతేనేమి, దేవాలయానికైతేనేమి, కైంకర్యాల కోసము జీవితకాలము డొనేట్ చేసిన భూముల్ని ఇట్లాంటి పీఠాధిపతులు ఇట్లా అమ్మడము, అగ్రిమెంట్లు చేయించడం ఎంతవరకు సమంజసం? అదే ఇప్పుడు ఏజెండా ఏంటంటే, మనకు తెలిసినంతవరకు ఏంటంటే మఠాలను సంరక్షించి ధూపదీప నైవేద్యాలు జరిపించడానికి దాతలు ఇచ్చినటువంటి పొలాలు అవి. వాటికి ఎటువంటి అంటే పీఠాధిపతుల దగ్గర కూడా ఎటువంటి డాక్యుమెంట్లు ఉండవు, వాళ్ళ పేరు రిజిస్టర్లు ఉండవు, రాజు ఈసీలు ఉండవు, ఏమి ఉండవు. మఠం పేరే వస్తుంది, మఠం పేరు అమ్మకూడదనే విషయము పూర్తిగా నాకు గజ్జెల్లి పొలం అమ్మినప్పుడు అవగాహన లేకపోవడం వల్ల నేను ఆ రోజు అడ్డుకోలేకపోయా. ఈరోజు మొలగవెల్లి పొలాన్ని ఎందుకు అడ్డుకుంటున్నానంటే, గజ్జెల్లి రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ ఆ రైతులకు అన్యాయం జరగకూడదని దాన్ని అడ్డుకున్నందుకు ఈరోజు నేను చెడ్డగా నేను హంపి పీఠాధిపతికి కానీ ఆదోని ప్రజలకు కానీ ఆదోని వైసీపీ నాయకులకు, ప్రజలకు కాదు, ప్రజలకు మా మీద నిజమైనటువంటి అభిమానం ఉంది, నిజమైనటువంటి సానుభూతి ఉంది. స్వామి తప్పు చేయనటువంటి నా 2 వార్డుల్లో ప్రజలు, ముందు వార్డులో పనిచేసినటువంటి కౌన్సిలర్లు 22వ వార్డు కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అమరావతి ప్రజలు కానీ నన్ను ఎక్కడ ఎవరు పల్లెత్తు మానడం లేదు. వాళ్ళు మమ్మల్ని గెలిపించినారు. ఈ విధంగా జరుగుతుంది. ఇక ఇది నేను ఏ అధికారంతో చేసినారు అగ్రిమెంట్ అనే దానికి ఇది ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం వల్ల నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు సబ్ రిజిస్టర్ కూడా ఎన్ఓసి గవర్నమెంట్ దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ చేసింటే ఇది ఎదిగేది కాదు కదా స్వామి. సబ్ రిజిస్ట్రార్ గారు చేసినటువంటి పొరపాటే కొన్ని జీవితాలను చాలా ఇబ్బందులకు నెట్టింది. ఎవరైతే చిన్నగోనాల్లో కొన్నటువంటి రైతు, ఆ రైతు కొన్న పొలం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని కోర్టుల పాలు చేసి జైళ్ళ పాలు చేసి కడకు ఊరేడిపించినటువంటి పరిస్థితి ఈ పొలం కోసమే. హంపి పీఠాధిపతి ఆ పొద్దు ఎన్ఓసి అడిగింటే, హంపి పీఠాధిపతిని సబ్ రిజిస్ట్రార్ ఎన్ఓసి అడిగింటే ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. పీఠాధిపతి పాత్ర మరియు సబ్ రిజిస్ట్రార్ పాత్ర అందరివి ఉన్నాయి. అది కూడా తొందరలో, అంటే మేము కూడా ఏది ఒకేసారి తొందరపడి మాట్లాడడం బాగుండదు కాబట్టి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. అంటే నేను చేయలేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో మీకు ఇస్తున్నా. ఇకపోతే ఏ అధికారంతో కొన్ని అగ్రిమెంట్ చేసామన్నాడు. ప్రతిదీ కూడా పెద్ద అమౌంట్ ఉంటే, అంటే 60 లక్షలు 50 లక్షలు అట్టుంటే స్వామీజీ దగ్గరికి పిలిచిపోయి నేను చేసేవాడిని. ఆయన ఉంటే ప్రతిసారి నా దగ్గరికి వచ్చేది ఉందో ఏదైనా ఉంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవచ్చు కదా, నువ్వు జిల్లా కార్యదర్శిగానికి అధికారం ఇచ్చినా కాదంటే కొన్ని చిన్న అమౌంట్లు, అంటే 2013-14లో నగరూరుకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు, నగరూరు ఇవన్నీ కూడా నగరూరు, తర్వాత తుగ్గలి సంబంధించినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్ అవి నేనే ఈ కార్యదర్శి హోదాలో సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చి అమౌంట్ తీసుకోవడం జరిగింది. స్వామీజీ కట్టడం జరిగింది. స్వామీజీ కట్టడం జరిగిన తర్వాత ఫోన్ ఇప్పించుకో. స్వామీజీ కట్టిన తర్వాత స్వామీజీ దగ్గర ఒక డైరీ ఉంటుంది. అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన పుస్తకం ఆ సంవత్సరం ఉంటుంది. నేను ఇచ్చిన 2013-14 సంవత్సరం డీటెయిల్స్, నేను ఏ పొలానికి ఆయన దగ్గర చెల్లేసిన విషయాలు ఆయన దగ్గర క్లుప్తంగా ఉంటాయి, దాంట్లో నో డౌట్.
ఆయన ఎప్పుడైతే నేను మొలగవెల్లి పొలాన్ని ఎన్ఓసి తీసుకొచ్చేంత వరకు నువ్వు రిజిస్టర్ చేయడానికి లేదు అని నేను ఎప్పుడైతే అడ్డుపన్నానో, ఇదేదో ఇబ్బంది జరిగేటట్టుంది, ప్రభుత్వాలు ఎన్ఓసి ఇవ్వడం లేదు, నేను రిజిస్టర్కి పోతే ఇబ్బంది పడతాననేటువంటి ఉద్దేశం చేత ఆయన నాకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. రైతులు ఎవరైనా పోతే మీ డబ్బులు నాకు కట్టేది, మీరు వాడిని కేసు పెట్టుకోండి అంటున్నాడు. ఒక స్వామీజీ చేసే పని ఏంటంటే వాడి మీద కేసు పెట్టుకోండి, వాడిని జైల్లో పెట్టించుకోండి అంటున్నాడు. ఆయనకి మీరు ఇచ్చినట్టు మీకు రసీదు ఇచ్చాడు సార్? మీకు ఇది హంపి పీఠాధిపతుల వారి యొక్క ఫోన్ నంబరు ఆయన. ఇది ఆయనకు నేను క్లుప్తంగా మొన్న 1,15,15,00,000 రూపాయలు మీకు అప్పచెప్పా. ప్రతిదీ ఆయన మెసేజ్ చూసుకున్నాడు. నేను పెట్టిన ప్రతి మెసేజ్ ఆయన చూసుకున్నాడు, కానీ రిప్లై ఇవ్వడంలే. నేనేమంటున్నానంటే ఈ డాక్యుమెంట్ కూడా మీరు ఎట్లా చేస్తారు అన్నప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇది చేసిన తర్వాత ఈయన ఎప్పుడైతే పలకలేదో, నాకు పలకలేదో, నేను రైతుల నుంచి చెడ్డ కాకూడదు కదా, రైతుల నుంచి నేను చెడ్డ పేరు తెచ్చుకోకూడదు కదా అని వాళ్ళు ఎంతైతే అమౌంట్ కట్టినారో వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేసి వాళ్ళతో రాయించుకొని వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళ డాక్యుమెంట్ నేను వెనక్కి తీసుకున్నా. డబ్బులు మీ సొంతం మీరే రిటర్న్ ఇచ్చి డాక్యుమెంట్ నేను దగ్గర తీసుకున్నా. ఎందుకంటే ఇదిగో రాజకీయంగా నన్ను ప్రతిసారి స్వామి మీద 420, స్వామి పెద్ద 420, స్వామి మీద కేసు ఉంది అంటున్నారు. నేను కేసు ఉంది అని ఇన్ని రోజుల నుంచి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టి మానసికంగా నేను ఎంత వేదన చేసినా సరైనోడు దాని గురించి మాట్లాడితే సరైన జవాబు ఇవ్వాలని ఇంతవరకు ఎదురు చూశాను. నేను ప్రతి డాక్యుమెంట్ మీదుగా మీరు క్లియర్గా చూడండి, ప్రతి డాక్యుమెంట్ ఎదురుగా నేను ఇచ్చిన అమౌంట్ నాకు ముట్టింది, నేను అమౌంట్ తీసుకుపోతున్నా. మరి అయితే స్వామి మీరు ఎంపీ స్వామి మీద చీటింగ్ కేసు పెట్టొచ్చు కదా స్వామి? తప్పకుండా. ఎందుకంటే నేను ఒక హిందువు, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, ఒక బ్రాహ్మణ పుట్టి ఒక పురోహిత వృత్తిలో రాణిస్తూ ఒక హిందూ సంస్థను దారుణంగా దెబ్బతీయకూడదు అనే ఒక చిన్న నిర్ణయానికి కట్టుబడి. ఎందుకంటే నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, నన్ను ఈ ఊరు హక్కును చేర్చుకుంది, ఈ ఊర్లో నన్ను పురోహితపరంగా ఆదరించింది, నేను నా కొడుకులు ఉన్నతంగా రాణించారు, నేనేదో గౌరవంగా బతుకుతున్నాను. 10 రూపాయలు సంపాదించుకున్నా. 10 రూపాయలు సంపాదించుకున్న తర్వాత 10 రూపాయలు నేను ఇంటి దగ్గర నుంచి పెట్టుబడి తెచ్చుకున్నది కాదు కాబట్టి వస్తే వస్తుంది పోతే పోతుందని చెప్పి నా భార్య పిల్లల్ని నచ్చజెప్పుకొని వీళ్ళందరికీ కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రతి రైతుకు నేను ఇచ్చేసి వెనక్కు తీసుకున్నాను. నా డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి. రైతులకు నేను స్వతహాగా ఇచ్చిన డబ్బులు దాదాపు 78 లక్షల రూపాయలు ఇచ్చా. ఈ డబ్బు అంతా రైతుల ద్వారా స్వామిజీకి ముట్టింది. 1,15,00,000 ముట్టింది కదా, దీంట్లో ఎవిడెన్స్ ఉంది కదా. ఈ విధంగా లీగల్గా పోకపోవడం అనేది కొంచెం నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా. ఇప్పుడు ఇది ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు దీనికి మీరు అంటే హంపి పీఠాధిపతి తరపున మీకు ఏ అధికారంతో మీరు మఠాలు అమ్మినారు, పొలం అమ్మినారు అన్నప్పుడు దీనికి వచ్చిన క్లారిఫికేషన్. హంపి ప్రధాన కార్యదర్శిగా నాకు హక్కు ఇచ్చినారన్న ఉద్దేశంతో నేను అమ్మడం జరిగింది. అక్కడ ఆయన ఎప్పుడైతే రిజిస్టర్ చేయలేదో ఆ డాక్యుమెంట్ అని కూడా నేను దగ్గర పెట్టుకోవడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒకటే క్లారిఫికేషన్ అడుగుతా వైసీపీ పార్టీ నాయకులను. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టారో ఆఫీసు కూడా ఒక ట్రస్టీది. ఒక ట్రస్టీ ఆఫీసును ఒక అధ్యక్షుడు మీకు 99 సంవత్సరాలు లీజ్ ఇస్తున్నా అంటే మీరు ఎట్లా తీసుకున్నారు, అతనికి ఏ అధికారం ఉంది, మీరు ఎట్లా ఆఫీస్ కట్టినారు? అక్కడ ఒక ప్రధాన కార్యదర్శి హోదాలో నాకు అధికారం లేదు హంపి పీఠాల మీద అన్నప్పుడు మీకు ఒక అధ్యక్షుడు ఇస్తే, ఆ ట్రస్ట్ అధ్యక్షుడు ఇస్తే మీరు అక్కడ అంత దర్జాగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టినారు. ఎట్లా కట్టినారు మీరు ఆఫీసు? అది చెల్లుతుందా? నాది చెల్లదన్నప్పుడు మీది కూడా చెల్లదు. నేను ఏ విధంగానైతే డాక్యుమెంట్లు మొత్తం డబ్బులు రిటర్న్ చేసి డాక్యుమెంట్ తెచ్చానో మీరు కూడా ఆ స్థలాన్ని ఆ ట్రస్టీకి అప్పచెప్పండి, ఆ ఆఫీసుని ట్రస్టీకి అప్పచెప్పండి. లేదా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దానిపైన ఖచ్చితంగా ఫైట్ చేసి దాన్ని ప్రభుత్వ భవనానికి ఉపయోగించడానికి మా ఎమ్మెల్యే ఏదైతే చెప్పినారో దానికి కట్టుబడి పనిచేస్తాం. ముందు ఒక అడుగు వెనక్కు తగ్గితే ఓడిపోయినామని కాదు. ఆ వైసీపీ భవనం మీద కొన్ని ఆరోపణలు వస్తే దాంట్లో మధుస్వామి వైసీపీకి ఫేవర్గా మాటలు చెప్పాడని కొంతమంది నిందలు చేశారు. అయినా ఓర్చుకొని వెనక్కు తగ్గా. ఎందుకు తగ్గానంటే నేను ఓడిపోయినట్లు కాదు, దాని మీద ఖచ్చితంగా పెద్ద ఉద్యమమే త్వరలో వస్తుంది. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని మా ఎమ్మెల్యే గారు అనుకునేటువంటి లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తాం. వైఎస్ఆర్ పార్టీ హంపి ప్రధాన కార్యదర్శిగా నేను చెల్లనప్పుడు ఆ ట్రస్టీ అధ్యక్షుడుగా చెల్లడు.
దానిపైన స్టే ఉందని విన్నా, మరి ఎంతవరకు స్టే ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది స్టే వేకేట్ చేయడానికి మేము కూడా వేస్తాం, వేకేట్ చేయమని కోరుతాం కోర్టులో. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నరసింహులు కానీ వారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉన్నా నేను. ఏ నాయకుడైనా సరే, ఏ కార్యకర్తకైనా సరే హంపి పొలాల్లో నాకు ఇబ్బంది ఉంది, మీరు రెడ్డికి చెప్పి నాకు రికమెండేషన్ చేయించండి, లేదంటే ఆ కేసు తీయించండి, నాకు అక్కడ కేసు ఉంది మీరు విడిపించండి అని మాజీ ఎమ్మెల్యేని కానీ అక్కడున్న నాయకులను కానీ అక్కడున్న కార్యకర్తలు కానీ నేను ఏ రోజన్నా అడిగానా? ఏ రోజన్నా ఆ నాయకుల దగ్గర హంపి ప్రస్తావన తెచ్చానా? హంపి భూముల గురించి వాళ్ళు మాట్లాడమని చెప్పానా? మరి వాళ్ళకు తెలియని సబ్జెక్టుని ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? అంటే కొంత పేడ తీసుకొచ్చి స్వామి చేస్తే ఆయన కడుక్కుంటాడు అనుకుంటారా మీరు? నేను నిజాలు నిర్భయంగా బయట పెట్టడానికి ఎదురు చూసింది ఎందుకంటే నిన్నటి సందర్భం కోసమే. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం సమాధానం ఇవ్వకూడదు. నాకు దీటైన వ్యక్తి మాట్లాడితే సమాధానం ఇవ్వాలని నిన్న నరసింహులు మాట్లాడేంత వరకు వెయిట్ చేశాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబంతో సహా అందరికీ దీంట్లో పాత్ర భాగం ఉన్నప్పుడు వాళ్ళందరికీ నేను రిజిస్టర్ చేసి దర్జాగా డబ్బులు తిని ఇంకా కూర్చుంటుంటే, అయితే ఏమవుతుండే నా మీద కేసు అవుతుండే, జైలు పోతుంటే, బెయిల్ తీసుకుంటే తిరుగుతుంటే, నేను అంత తెగించి అమ్ముకునేది నా చెల్లుబాటు అయితే నా సంతకం చెల్లుతుందంటే చేసేవాడిని. నా సంతకం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చెల్లదనే విషయం కూడా గమనించాలి వాళ్ళు. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, నేను ఈ డాక్యుమెంట్ల ప్రకారం 2007లో 352లో 6 సెంట్లు కొనడం జరిగింది. 2007లో కొన్నా నేను. అంటే నేను ప్రత్యక్ష రాజకీయాలు 2014లో వచ్చా. 2007లో నా పురోహిత వృత్తితో నేను సత్యనారాయణ వ్రతాలు లేకుంటే గణపతి పూజలు పుణ్యవాచనాలు చేసి కష్టపడి సంపాదించుకున్న రూపాయి కూడబెట్టి 6 సెంట్లు స్థలం కొన్నా. నా డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి. ఈసీలో ఎక్కడ చూసినా మా పేరు వస్తుంది, నా భార్య పేరు. మరి నా భార్య పేరు కింద వీరేష్ అమ్మినాడు, వీరేష్ పల్లెనికి అమ్మినాడు, వీరేష్ పేరు వస్తుంది. ఎవరు ఈ వీరేష్? ఎరిసాం అల్లుడు కదా? ఎరిసాం అల్లుడు కదా ఈ వీరేష్? మరి ఈ ఎరిసాం అల్లుడు మాకు ఏ విధంగా బంధువు అవుతాడు? నేను రిజిస్టర్ మీద సంతకం పెట్టకుండా సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా సంతకం లేకుండా నా సంతకాన్ని పోర్తిరి చేసి లేదంటే నా డాక్యుమెంట్ నా దగ్గరే ఉంటే మా ఇంటి నుంచి ఎవరు పోయి సంతకం పెట్టకుండా వీరేష్ పెట్టుకు ఎట్లా వచ్చింది? ఏదో మన్నమని చెప్తున్నారు కబ్జాలంటే రవికిరణ్ సార్ చేసిన కబ్జా అంటున్నారు. రవికిరణ్ సారు నిన్న చేశాడేమో, రవికిరణ్ సారు నిన్న కబ్జా చేశాడని మీరు చెప్తున్నారు. అంతకంటే పెద్ద కబ్జా ఇది. మా కుటుంబంలో పుట్టకుండా, మా వంశంలో పెరగకుండా, మా ఇంటి పేరు లేకుండా ఇతను ఈ వీరేష్ అనేటువంటి వ్యక్తి ఈ నా ఈసీలోకి ఎట్టు జరవన్నాడు? దీన్ని అంటారా కబ్జా? దాన్ని అంటారా కబ్జా? కాబట్టి ఏదైనా సరే అన్నీ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, జీరాక్స్లు ఉన్నాయి, మీకు అన్నీ కూడా ఇస్తాను నేను. ప్రతి ఈసీలో కూడా నా ఆస్తి పైన వీరేష్ వచ్చి వీరేష్ సంతకాలు చేసి నలుగురు అమ్మినాడు. మరి కబ్జా ఏది? అది కబ్జా కాదా? నా పొలాన్ని చేసి నా పేరుతో ఉన్నటువంటి పొలాన్ని వీరేష్ అమ్మితే అది కబ్జా కాదా? ఈసీలో ప్రతిరోజు ఫస్ట్ పేరు మాదే వస్తుంది. మేము పొలాన్ని అతనికి అమ్మింటే వీరేష్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు? నా డాక్యుమెంట్లు నా దగ్గరే ఉన్నాయి, సబ్ రిజిస్టర్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా నా భార్య ఫోటో చూపిస్తుంది. కాబట్టి ఈ కబ్జాలు చేసినటువంటి వ్యవహారం మొదలుపెట్టిండేదే వైఎస్ఆర్ పార్టీ. ఆ కబ్జాలు మొదలైండేదే వైఎస్ఆర్ పార్టీతో. ఇకపోతే చాలామంది చెప్తున్నారు ఆదోన్లో బీజేపీకి ముస్లింలు వ్యతిరేకత, ముస్లింలంతా మనకు ఓట్లు ఇస్తారు కాబట్టి గెలుస్తారని. ముస్లింలు ఎందుకు వ్యతిరేకత అవుతారా? ఆదోన్లో కబ్జాలు జరిగిందేదే దాదాపు 30% ముస్లిం ఆస్తులే కబ్జా అయినాయి. ఎలక్షన్ల ముందర మీడియా ముందుకు వచ్చిందే ముస్లింలు మా ఆస్తి కబ్జా అయింది, మా ఆస్తి కబ్జా అయింది, మా ఆస్తి కబ్జా అయిందని. మరి ఒక కుటుంబానికి కబ్జా జరిగితే ముస్లింల ఐక్యత ఉంది కాబట్టి ఒక కుటుంబానికి కబ్జా జరిగితే 100 కుటుంబాలు ఏకమవుతాయి వాళ్ళవి. మరి అటువంటి పరిస్థితుల్లో మీకు ముస్లింలు మీకు అనుకూలంగా ఉన్నారు, పాదసారి ఓడిపోతారని ఏమో నానాక ఊహాగానాలు చేసుకున్నారు మీరు.
అన్ని కులాలు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద ధనిక వర్గాలు అన్నీ కూడా మీరు చేసినటువంటి కబ్జాలు అరాచకాల వల్ల మీ అనుచరులు చేసినటువంటి అరాచకాల వల్ల మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ మీ అనుచరులు అయితే విపరీతంగా సంపాదించుకోవడం వల్ల మీకు ఓటమి ఎదురైంది. ఇప్పుడైనా ఓటమిని సమీక్షించుకోండి మీరు, అంతే తప్ప ప్రెస్ మీట్లు పెట్టించి మీరు మధుస్వామి మీద మాట్లాడింది లేదంటే లలితమ్మ నోరు ఇచ్చండి కౌన్సిలర్. నా భార్య చేసిన తప్పేంటి? మాకు మా హక్కుల కోసం 3 సంవత్సరాల పాటు మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత 3 సంవత్సరాల పాటు మా వార్డులోకి పోనీయకపోతే మేము బాధపడి పార్టీ మారాం. పార్టీ మారేటప్పుడు కూడా ఒకటి చెప్పే వచ్చాం. మీరు కావాలంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ పోయినప్పుడు సాయిప్రసాద్ రెడ్డి గారిని అడగండి. నేను హైదరాబాద్లో సాయిప్రసాద్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కూర్చొని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీ మారే ముందు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మీ వల్ల మాకు ఇది అన్యాయం జరిగింది, మీ వల్ల నాకు ఇబ్బంది జరిగింది కాబట్టి నేను పార్టీ మారుతున్నానని చెప్పి వచ్చాను. నేను మీరు మాకు న్యాయం చేయలేకపోయినారు చెప్పి వచ్చినానయ్యా. చెప్పి వచ్చి మరుసటి రోజు పార్టీ మారిన అంత ధైర్యంగా పోయి లీడర్ చెప్పి వచ్చినాను. నేను అక్రమంగా పోయినాడు లేదంటే సొంత లాభం కోసం పోయినాడు ఎట్లా మాట్లాడతారు మీరు? మీరు తెలుసుకోవాలి కదా, మీ నాయకుడైనా మా మీద మాట్లాడించినప్పుడు ఆలోచించాలి కదా. ఇంతే కాకుండా మనోజ్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు, చెప్పండి ఎట్లా మాట్లాడతారు? నేను ఈ విధంగా జరిగింది. అదే ఎలక్షన్లకు 4 నెలల ముందు నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఏంది ఆస్తులు పోయినాయి, డబ్బులు పోయినాయి. అయినా నువ్వు ఆ పార్టీకి ఎందుకు పని చేయాలా? ఆ లీడర్కి ఎందుకు పని చేస్తావు? నువ్వు పోతే మేము మాకు ఇబ్బంది అయితే మేము నువ్వు పోకూడదని మా వాళ్ళు కట్టడి చేసినప్పుడు 4 నెలల పాటు నేను నా ఇంట్లో కూర్చున్నప్పుడు మనోజ్ రెడ్డి గారు వచ్చారు మా ఇంటికి. వాళ్ళ అనుచరులతో 2 జీపులు వేసుకొని వచ్చారు. వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఏం స్వామి రావడం లేదంటే ఇట్లా ఉందప్ప నాకు ఇంట్లో పరిస్థితి, నాది 352లో స్థలం కబ్జా అయింది, తర్వాత నా పదవిని కూడా ఎరిస్వామి కబ్జా చేసినాడు, నా పదవిని కూడా కబ్జా చేసినాడు ఆయన. మరి ఆయనకు ఈ కబ్జాలో మీ దగ్గర ఉన్న ఆయన కబ్జా చేశా, ఆ పదవి కూడా ఆయన కబ్జా చేశా, ఆయనకే మీరు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏ ముఖం పెట్టుకొని రావాలని నా ఇంట్లో భార్య పిల్లల్ని వదిలిపెట్టి రావాలని కుదరదు కదా. అంటే పదవి కబ్జా విషయంలో ఎలక్షన్లు అయిపోయినాక మాట్లాడతా, ఈ కబ్జా విషయంలో సాధ్యమైనంత వరకు ఎలక్షన్ లోపలే న్యాయం చేస్తా, చేయలేకపోతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నా ఆస్తిలో నీకు రాసిస్తా అని చెప్పాడు మనోజ్ రెడ్డి గారు. చెప్తే పార్టీకి 4 నెలల ముందు ఎలక్షన్ 4 నెలల ముందు ఆయనతో పోయి పనిచేసి నా శక్తి వంచన లేకుండా నాకు ఏ బాధ్యత లేదో దానికి పనిచేసింది. నేను జోబుల నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని మరి ఇంత సిన్సియర్గా వాళ్ళ దగ్గర సేవ చేసి కష్టపడి చేసిన వానికి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టించి మధుస్వామి 420 మధుస్వామి అక్రమంగా సంపాదించాడు అని చెప్తున్నారు మీరు. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ మానుకోండి. ఇకపోతే 420 కేసులు కూడా మీకు ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ వ్యక్తి పులివెందుల్లో ఉంటాడు. పులివెందులు ఉంటూ ఒక ప్రొఫెసర్. ఆయనకు నంద్యాల తాలూకాలో వాళ్ళ సొంత ఊరు. ఆ సొంత ఊరిలో ఒక 6.5 ఎకరా పొలం ఉంది. ఆ పొలాన్ని ఒక వ్యక్తి, మన ఆదోనికి సంబంధించిన వ్యక్తి, ఎందుకంటే అది కోర్టులో కేసు ఉంది కాబట్టి ఆయన పేరు నేను ప్రస్తావించడానికి రాదు పదే. ఆ వ్యక్తి నాకు తెలియకుండా నా సంతకాన్ని ఫోర్జరీ చేసి 6.5 ఎకరం పొలం అమ్మి 13 లక్షల రూపాయలు డబ్బులు తెచ్చుకున్నాడు. అది రెండో ముద్దాయిగా నా పేరుంది. ఎందుకుంది అంటే ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ రీతిలో విచారణ చేసినప్పుడు ఆ బాధ తట్టుకోలేకనో నాకేం తెలియదు. మొత్తం మీద అతను ఏం చేసినా అంటే నేను డబ్బులు తీసుకుని నేను ఒక్కనే వాడుకోలేదు, మధుస్వామికి ఇచ్చిన, మధుస్వామితో పాటు మా అక్కమ్మగని కూడా ఇచ్చినాడు, వాళ్ళ అక్కమ్మగని కూడా ఇరికిచ్చినాడు. ఇరికిస్తే రెండో ముద్దాయిగా నా పేరుంది. దాన్ని ఏదో నేనే కబ్జా చేసిన, నేనే అమ్ముకున్నానని, ఆ కేసులో నేను జైల్లో ఉన్నానని, జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నానని నేను జైల్లో ఒక్క గంట కూడా నేను జైల్లో లేను. పోలీస్ స్టేషన్లో కూడా పూచిగా సంతకం పెట్టడానికి 10 నిమిషాలు వన్ టౌన్కి వెళ్ళా ఈ 10 సంవత్సరాల వ్యవధిలో. మరి ఈ వైసీపీ నాయకులకు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ తెలియదా 2016లో మధుస్వామికి కేసు అయింది, జైల్లో ఎఫ్ఐఆర్ ఉందని తెలియదా? మరి ఆ రోజు నుంచి మీరు ఎందుకు పార్టీలు పెట్టుకున్నారు? నేను నిజమైన తప్పు చేసినాను అయితే, నేను నిజమైన తప్పు చేశాను మీరు నమ్మితే ఈరోజు ప్రచారం చేసేవాళ్ళు ఆ రోజు నన్ను ఎందుకు పార్టీలు పెట్టుకున్నారు? మీరు ఆ రోజు పార్టీలు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయినా నన్ను? నువ్వు అక్రమాలు చేసినావు, నువ్వు తప్పుడనివి, నువ్వు 420 కానివి,
నిన్ను పార్టీలను సస్పెండ్ చేస్తున్నాను ఎందుకు చేయలేకపోయినారు మీరు ఆ రోజు నమ్మినారు, స్వామి తప్పు చేసినారు మీరు నమ్మినారు కాబట్టి నన్ను పార్టీలో పెట్టుకున్నారు. ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు మీద నిందలేస్తారా మీరు? ఆ పార్టీ కూడా మీకు కూడా చిన్న క్లారిఫికేషన్ ఇప్పిస్తా. వాడు రావడం వాడిని మాట నేను పలకడం కాదు, నా డబ్బులు నా చేతికి ఇచ్చింటినో నేను అగ్రిమెంట్ రాసింటినో నాకు తృప్తి ఇచ్చినామని తృప్తినే ఉంటుండే కదా. మధ్యలో నా పేరు ఎదికి ఇచ్చినారు, వాడేమో మీ పేరు ఎందుకు ఇరికిస్తామండి? అసలు వాడు ఎక్కడ వచ్చినాడనేది ఒకసారి ట్రాక్ చేయండి. ఏది మనకి రాఘవేంద్ర అనేటోడు వాడు వచ్చినాడు కనుకనే వాడి స్వహస్తరాలతోనే రాసిచ్చినాడు. ఏమని రాసిచ్చినాడు? నాకు మధుసూదన శర్మ గారు పంపించినారు, మధుసూదన గారు చేసినట్టు రాసినాడని. మీకు కూడా మీ పంచనామాలు ఉంటారు కదా, చదవండి. అదే ఉంది అంటే నేనైతే మీ దగ్గరికి రాలేదు, మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కదా. ఇప్పుడేమో మా ఆదరణలో రాజకీయానికి దాన్ని వాడుకుంటున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? మధ్య మీ దానికోసం నేను తలైనా కదా, నా డబ్బేమో పోయింది కదా. నీ డబ్బు పోయింది కానీ ఊరికే వాడు రావడం వాడిని మాట నమ్మడం లేకపోతే మధుసూదన శర్మ పిలుచుకరమ్మనైనా చెప్పినవాళ్ళు కాదు మీరు. డబ్బులు చెప్తున్నా కదా, ఆ రోజు చేసినవాడు విధవ పనికి ఆ కారుకి మీ యొక్క మఠాన్ని సింబల్ వేసుకోవడము, ఒక డ్రైవర్ తెల్లగానే కట్టించుకోవడము, స్వామిని ఒక పెద్ద మన వీటి అర్థమవుతుందా? నేను క్లియర్గా అడుగుతున్నా కదా, నేను క్లియర్గా అడుగుతున్నాను కదా. నాకు సంబంధం లేకుండా నన్ను పిలుచుకురమ్మని మీరు అడగకుండా వాడెవరో సంతకం పెడితే మీరు డబ్బులు ఇచ్చి ఈరోజు నన్ను 420 కేసులు ఇరికించినారు. మా ఆదంలో ఏ మీడియా మాట్లాడితే కూడా స్వామి మీద 420 కేసు ఉందని మాట్లాడుతున్నారు. నన్ను రాజకీయం బ్లేమ్ చేస్తున్నాను, అతన్ని అడుగుతున్నాను నేను, దామోదర్ రెడ్డిని. మరి నేను 420 కేసులో ఎందుకు ఇరుక్కున్నానని ఇప్పటికైనా క్లారిటీ వస్తుంది జనాలకు. దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తప్పకుండా అన్నిటిని కూడా మేము ముందు ఉంచుతాం. తర్వాత హిందూ సంస్థలకు సంబంధించిన మఠాలకు సంబంధించిన పొలాలపైన ఎంక్వైరీ కూడా కోరుతాం. ఎందుకంటే నా పీరియడ్ నాకంటే ముందు పీరియడ్లో జరిగినటువంటి అక్రమాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆదోని కళ్ళు మఠానికి సంబంధించిన పొలాలు కూడా కొన్ని అన్యాక్రాంతమయ్యాయి. ఆ పీఠాధిపతులు కూడా మా దగ్గరికి రావడం జరిగింది. అవి ఎవరైతే గొప్ప గొప్ప పేర్లు చెప్పుకుంటున్నారో వాళ్ళే ఆక్రమించుకునే సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కళ్ళు మఠానికి సంబంధించిన పొలాల మీద కూడా త్వరలోనే తగిన విచారణ కోరుతాం. అన్ని పొలాలను కూడా సంరక్షించడానికి మేము ముందుంటాం. ఈ మధుసూదన శర్మ అనేటువంటి వ్యక్తి ఎక్కడ పొలం కూడా అమ్ముకోలేదు, ఎక్కడ ఒక ఎకరా రిజిస్టర్ చేయించలేదు. అట్లా ఎవరైనా రిజిస్టర్ చేసినానని కానీ ఏ రైతునైనా మోసం చేసినానని కానీ రైతులు ఎవరైనా మీ దగ్గరికి వస్తే వాళ్ళు 1,00,000 కట్టింటే నేను 5 లక్షలు కట్టిస్తాను. ఎప్పుడు కూడా నా ఇల్లు అమ్ముకోనైనా రైతులు బాధపడకుండా నేను చేసుకుంటా. అంతే తప్ప తప్పించుకొని నేను ఏదో మిద్దెలు మెడలు కట్టుకున్నా అంటే నా ఇల్లు నేను ఎప్పుడు కట్టుకున్నా తెలుసా? 2007లో కట్టుకున్న ఇల్లు. స్వామి మధుస్వామి అక్రమాలు చేసి సంపాదించిన డబ్బులు కట్టుకోలే. 2011లో నాకు పీఠాధిపతి అధికారం ఇస్తే నేను 2007లోనే నేను గృహప్రవేశం చేసినాను ఇల్లు. కష్టపడి సంపాదించుకున్నాను నేను. కాబట్టి మధుస్వామి అనేటువంటి వ్యక్తి ఎక్కడ అక్రమాలు కబ్జాలు చేసినటువంటి వ్యక్తి కాదు. కబ్జాలు జరిగితే ఓర్చుకునేటువంటి వ్యక్తి కూడా కాదు. కాబట్టి దయచేసి ఆదోని ప్రజలను కూడా విజ్ఞతతో గమనించాలి. అట్ ద సేమ్ టైం కౌన్సిలర్ గారు కూడా అంటే వైస్ చైర్మన్ గారు కూడా చూసుకొని మంచి చెడ్డ విచారించుకొని, ఎందుకంటే ఆదోని పట్టణం డెవలప్మెంట్ కోసం మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సమస్యలు ప్రస్తావించాలంటే అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు. ఆదోని పట్టణానికి సంబంధించిన వాటి అభివృద్ధిని గురించి వాళ్ళ ఆదోని పట్టణానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే కౌన్సిల్ సమావేశం. అట్లాంటిది ఆదోని బయట జరిగినటువంటి విషయాలను చర్చించడానికి నరసింహులకి ఏ అధికారం ఉందని నేను అడుగుతున్నా. నా భార్యను నిండు కౌన్సిల్లో అంత అవమానపరిచేటువంటి అధికారం నరసింహులకి ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. అంటే మహిళా కౌన్సిలర్ను మీ పార్టీ నుంచి బయటికి పోతే బీజేపీ పార్టీలో చేరితే మీ కౌన్సిలర్ని అవమానపరుస్తారా? కౌన్సిలర్కు నిందలు అట్టగడతారా? ఒక మహిళా కౌన్సిలర్ని కూడా చూడకుండా నువ్వు ఎట్లా మాట్లాడతావు? మనం ఆమె మిమ్మల్ని కించపరిచిందా? మైకు తీసుకొని వినండి, ప్రతిసారి అధ్యక్ష 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 అని మాట్లాడుతుంది తప్ప ఆమె ఎక్కడ కూడా ఏకవచనంతో మాట్లాడలేదు. చివరకు కౌన్సిల్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి మనసులైనా నొప్పించి ఉంటే
ఎవరైనా బాధపడింటే నన్ను క్షమించండి అని అడిగి వచ్చింది నా భార్య. మరి మీ కౌన్సిలర్, ఒక ఆడ కౌన్సిలర్ని అంత నిర్దాక్షిణ్యంగా అవమానపరిచినాడు, వాయిదా వేసుకొని బయటకు వచ్చినాడు. మరి ఎక్కడన్నా ఒక మాటని చెప్పాడు ఆయన? ఒక ఆడ కౌన్సిలర్ నేను కించపరిచానప్ప, పొరపాటు అయిందని ఏమైనా మాట్లాడినాడు ఆయన? ఆ విఘ్నత మీకు లేక మా మీద నెపాలు నెట్టి మమ్మల్ని మీ పబ్బం గడుపుకోవాలని చూస్తారా? మీరు ఎన్ని రోజులు అడ్డుకున్నా 5 నెలల నుంచి మీరు అడ్డుకుంటున్నారు మీ కుర్చీ కోసం. వేరే రాజకీయం ఏమీ లేదు. మున్సిపల్ చైర్మన్కు సపరేట్ కుర్చీ కావాలా, సపరేట్ కుర్చీ కావాలా, సపరేట్ కుర్చీ కావాలా, సపరేట్ కుర్చీ కావాలా. దానికోసం 4 నెలల నుంచి ఆదోని అభివృద్ధిని పక్కన పెట్టి ఆ అభివృద్ధి బీజేపీ చేయలేదని చెప్పి బీజేపీ మీద నెపం నెట్టడానికి ఆ కాంప్లెక్స్ సంబంధించిన వ్యాపారస్తులను తీసుకొచ్చినారు. కాంప్లెక్స్ వ్యాపారస్తులైనా కూడా గమనించాలి. 4 సంవత్సరాల నుంచి సబ్జెక్టును చర్చకు రాకుండా చేస్తున్నది వైసీపీ పార్టీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలు. మీరు నిలదీస్తే, మాట్లాడితే ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ని నిలదీయండి, బయట నిలబెట్టి. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప లోపలికి వచ్చి సభను అడ్డుకుంటే పరిష్కారం దొరకదు. మీరు కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఈ కౌన్సిల్ వాయిదా పడుతుంది. ఎందుకు వాయిదా పడుతుంది అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అజెండాను అడ్డుకోవడం వల్ల. మరి మీ సమస్య, మీ అదేది బిల్డింగ్కి సంబంధించినటువంటి సమస్య చర్చకు రాకపోతే దాని ప్రాసెస్ చట్టం ముందుకు జరుగుతుంది. అది ముందుకు జరగాలంటే కౌన్సిల్ జరగాలి. కౌన్సిల్ జరగాలంటే ఎవరు కూర్చోవాలి? మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ చర్చలో కూర్చోవాలి. కూర్చుంటే మీ యొక్క భవనం యొక్క సమస్య కూడా ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరు నిలదీసేది ఏదైనా ఉంటే వైసీపీ కౌన్సిలర్ను సభకు రాకుండా అడ్డుకొని వాళ్ళతో నిలదీయండి. ఈరోజు మీటింగ్లో కూర్చొని మీరు చర్చ చేయండి అని చెప్పి వాళ్ళని పట్టుబట్టండి తప్ప సభలోకి వచ్చి బీజేపీ కౌన్సిలర్ను లేదంటే చైర్మన్ నిలదీస్తే ప్రయోజనం ఉండదని వ్యాపారస్తులు కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ముందు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మిగతా దానిలో కూడా తప్పకుండా జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.